హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. టుడే వీడియో వచ్చేసి ఇంకా మేము 3 డేస్ వరకు అయితే రీచ్ అవుతుందన్నమాట. ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ ఉంది టైం వచ్చేసి. అప్పుడప్పుడు ఇంకా తెల్లవారుతూ ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది ప్రయాణం అంతా కూడా. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోని చూస్తూ కూడా మీరు ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మరింత సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుందన్నమాట. ప్లీజ్ మీరు లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మొత్తం ఘాట్ రోడ్ అనమాట. నైట్ అంతా ఫుల్ అందరూ కూడా పడుకునేసినారనమాట. ఇంకా తెల్లవారిన తర్వాత ఇంకా ఘాట్ రోడ్ వస్తూనే ఉంది. ఎంత టైం పట్టిందో ఘాట్ అంతా దాటడానికి. చాలా బాగా అనిపించింది అనమాట. అందరూ ఇప్పుడు సంక్రాంతి టైం కదా, చాలా మంచు కురుస్తూ బాగా ప్లెజెంట్గా ఇలా మనకి కర్ణాటక సైడ్ అంతా కూడా కొబ్బరి చెట్లు అన్నీ ఎక్కువ కదా, చాలా పచ్చదనం ఎక్కువ ఉంటుంది. అలా మంచు పొగ చాలా బాగా అనిపించింది అనమాట. వ్యూ అంతా కూడా చాలా సూపర్గా అనిపించింది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా దాదాపు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఇది మురుడేశ్వర్ దగ్గర ఉండేది ఇదనమాట. ఇది సముద్రం వచ్చేసి అప్పుడప్పుడు ఇంకా చీకటి తెల్లవారుతూ ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. నైట్ అంతా కూడా ఏ సమస్య లేకుండా మంచిగా హ్యాపీగా జర్నీ అయితే జరిగిందనమాట. నైట్ టైం కదా బాగా జరిగింది. ఇంక ఇక్కడ వచ్చేసి మురుడేశ్వర్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. వచ్చి రాగానే ఫస్ట్ అందరం కూడా బ్రష్ చేసేసాము. బ్రష్ చేసిన తర్వాత ఇంకా స్నానానికి అనేది వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఇంక వచ్చి రాగానే ఫస్ట్ దర్శనం అయిపోతే తర్వాత మిగిలిన చూసుకోవచ్చులే అన్నట్టు ఫస్ట్ బ్రష్ చేసేసి కాఫీ టీ కూడా ఏమీ తాగలేదు. మేము 9కి అంతా రీచ్ అయ్యాము మురుడేశ్వర్కి వచ్చేసి. ఇంక ఇక్కడ అందరం కూడా సముద్రం ఒడ్డుకు అయితే వచ్చేసామన్నమాట. కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాం అందరం కూడా కలిసి. పిల్లలు వచ్చేసి అసలుకి లిటరల్లీ చెప్తున్నారండి, చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఈ మురుడేశ్వర్కి రావడము. ఇక్కడికి రావడం చాలా బాగా అనిపించింది అనమాట. ఈ లొకేషన్ అంతా కూడా సూపర్ అని చెప్పొచ్చు. ఇక్కడ అందరం కూడా కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అన్ని కూడా తీసుకుంటున్నాం అనమాట. కొన్ని మెమొరీస్లా ఉంటాయి కదా. నేనైతే మొత్తం ర్యాండమ్గా మొత్తం తీసిన వీడియో అలానే పెట్టేస్తున్నాను. ఏది కూడా ఎడిట్ చేయలేదన్నమాట. కొన్ని చిన్న క్లిప్పింగ్స్ తీసాను కదా, మొత్తం అన్నిటితో సహా పెట్టేశాను. ఎందుకంటే మనకి రేపు చూసుకోవడానికి కొంచెం మెమరీస్లా ఉంటుంది అన్నట్టు నేను మొత్తం అలానే పెట్టేశాను అనమాట. రాగా పెట్టేశాను, ఏవి కూడా ఎడిట్ చేయలేదన్నమాట. చాలా బాగా అనిపించింది. చూడండి ఇలా చూపిస్తున్నాను కదా, మంచిగా పక్కనే ఇలా సముద్రము, పక్కనే మనకి గుడి అనమాట. చాలా బాగుంది. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. అదే పనిగా మేము ఈ ట్రిప్ వేయడం పిల్లల కోసమే అనమాట. లేకుంటే మేము ఓన్లీ ధర్మస్థలం ఒకటే చూసుకొని వచ్చేస్తూ ఉంటే మేము ఇప్పటికి 4 years అవుతుందన్నమాట ధర్మస్థలంకి వెళ్ళబట్టి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా చెల్లెలకి పెళ్ళి కానప్పుడు వెళ్ళాం అందరం కలిసి. మళ్ళీ సెకండ్ టైం మా అక్క వాళ్ళు మేమందరం కలిసి వెళ్ళామన్నమాట. అప్పుడు వచ్చేసి ఇంకా యూట్యూబ్ ఛానల్ లేదు మనకి. అప్పుడు వచ్చేసి శృంగేరి, హర్నాడు ఇవన్నీ కూడా చూసుకున్నాం అనమాట. అప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇంకా అవన్నీ చూసిన ప్లేసెసే కదా, అవన్నీ ఏమొద్దు అనేసి మేము ఇలా ప్లాన్ చేసామన్నమాట. ఫస్ట్ మురుడేశ్వరు, అలాగే ఉడిపి, ధర్మస్థలము, తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి కుక్కి సుబ్రహ్మణ్యం, అలాగే ఇవి బేలూరు, బేలూరు ఇవి చూద్దామనేసి 2 days ప్లాన్ చేసామన్నమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా, ఎప్పుడు చూసిన ప్లేసెసే కాకుండా ఇలా కొత్తవి చూస్తే మనముకి తెలిసినట్టు చూసినట్టు ఉంటుంది, కొన్ని తెలుసుకుంటాం అన్నట్లు ఇలా కొన్ని అనేది ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఈసారి వచ్చేసి ఫుల్గా పిల్లల కోసమే ఈ ట్రిప్ అనేది ప్లాన్ చేసాము. మేమైతే ఒకేసారి అయితే ఇన్వెస్ట్మెంట్ చెయ్యమన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మనము వారం కలశం పెడుతూ ఉంటాం కదా, అలా ఆ టైంలో మనకి ఎంత తోస్తే అంత మనము దేవుని దగ్గర పెడుతూ ఉంటాము. అలా పెట్టిన డబ్బులన్నీ కూడా ఒక హుండీలోకి పెట్టేసి మేము పలానా స్వామికి అని ముడిపి అయితే పెట్టామన్నమాట. ఏ గుడికి వెళ్తామో అలా ఆ గుడికి వెళ్ళినప్పుడు ఇలా అమౌంట్ అనేది తీసేసుకుంటాం అనమాట. ఆల్రెడీ ఆ వీడియో పోస్ట్ చేశాను కదా నేను, హుండీ అనేది బ్రేక్ చేయడము. కాబట్టి అలా చేస్తామన్నమాట. అలా ప్లానింగ్ ఉంటుంది. అలా అని కాకుండా బయట ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళినా కూడా నార్మల్గా ఇలా గుళ్ళకి కాకుండా ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ అలానే చేస్తామన్నమాట. ఆల్రెడీ ఒకసారి మేము ఇక్కడ హుబ్లీ దగ్గర ధార్వాడ్ అనేది వెళ్ళామన్నమాట. దాండేలి రిసార్ట్ అని అక్కడికి వెళ్ళినాము. అప్పుడు కూడా మనకి ఇంకా వచ్చేసి యూట్యూబ్ లేదనమాట. అప్పుడు కూడా అంతే, ఇలా కొద్దిగా మేము ఒక 2-3 హుండీలు అనేది మెయింటైన్ చేస్తామన్నమాట. ఇలా ట్రిప్పులకి ఒకటి, దేవుళ్ళకి ఒకటి అన్నట్టు మనం ఒకేసారి అంతంత అమౌంట్ పెట్టి మనం వెళ్ళాలి అంటే ఎవరికైనా ఇబ్బంది కదా. కాబట్టి ఒక్కసారిగా అమౌంట్ తీయాలంటే ఎవరికైనా ఇబ్బంది. అలానే కొద్దిగా తీసుకుంటూ ఇలా వేస్తామన్నమాట. ఇలా వేసి హుండీకి వేసి అది అలా మనకి టైం వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళేస్తామన్నమాట. మనకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు అలా అనమాట.
కొంతమంది అయితే పలానా స్వామికి అని ముడుపు కడతారు. అలా ముడుపు కాదు మేము కట్టేది. ఓన్లీ దేవుని దగ్గర పెట్టిన డబ్బులు ఇలా గుళ్ళకి వాడతామన్నమాట. అంతే తప్ప ఇంక వేరే ఏం లేదు. చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. పిల్లలందరినీ మా నాన్న ఒకసారి ముంచేసారు కిందకి. వాళ్ళు మునక్కోకుండా ఊరికే భయపడుతూ ఉంటే ఇంక అప్పటి నుంచి ఇంకా నీళ్ళలోకి దిగి ఇంక అస్సలు రావట్లేదనమాట బయటికి. ఇక్కడ చూడండి అలలు వచ్చేసి ఎంత పెద్దగా వస్తున్నాయో. మనం గిన కొంచెం స్టాండర్డ్గా నిలబడకపోతే పడతామన్నమాట. ఇప్పుడు మా నాన్న కొంచెం అలా కూర్చుంటారు చూడండి. ఒక్కసారిగా అలా కింద కూర్చుంటారు అనమాట. అంత పెద్దగా వస్తున్నాయి అలలన్నీ కూడా. ఇంక ఇక్కడ అందరూ కూడా స్పెట్స్ ఇచ్చేసి వెళ్తున్నారు అనమాట మునగడానికి. మా చెల్లెలైతే ఇంకా ఘోరం. తనైతే అస్సలు రావట్లేదు నీళ్ళలోకి. వాటర్ బాటిల్తో తీసుకొని వాటర్ పోసుకుందనమాట. అక్కడ కూర్చుండి మా నాన్న అలానే కింద కూర్చున్నారనమాట. అలా తట్టుకోలేరు, స్టాండర్డ్గా నిలబడాలి. అందులో మా నాన్నకి కొంచెం కాలు సరిలేదు కదా, కాబట్టి ఇంకా అలా కూర్చుండిపోయారనమాట. ఇంకా మరీ కూడా లేచి ఇంకా వచ్చేసారు, ఇంకా బయటకు అనేది వచ్చేసారనమాట. అంటే పర్లేదు కిందికి, ఇంకా అలా కూర్చుండిపోయారు. అంత పెద్దగా అలలు వస్తూ ఉంటే దాటికి తట్టుకోలేక అలా కూర్చుండిపోయారు అనమాట. అలా ఉంది పరిస్థితి. చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. చాలా బాగా అనిపించింది. మా అక్క వస్తే ఇంక అస్సలు రాదు నీళ్ళకి. ఇంత పెద్దవంటే తనకి వాటర్ అంటే చాలా భయం మా అక్కకి. ఇలా ఉందన్నమాట పరిస్థితి. మేమైతే చక్కగా లోపలికి వెళ్ళేసి దిగిన బాగా మునిగేసి వచ్చేసామన్నమాట. మనకి ఇక్కడ మునిగిన తర్వాత ఆ రూమ్స్ వచ్చేసి అవైలబుల్గా ఉంటాయన్నమాట. దీనికి ఆపోజిట్లోనే ఉంటాయన్నమాట. చక్కగా అక్కడికి వెళ్ళేసి మళ్ళీ స్నానాలు చేసి దర్శనానికి అనేది వెళ్ళొచ్చు అనమాట. అలా ఇవి వచ్చేసి సముద్రం కదా, ఉప్పు నీళ్ళు కస్సిం లోపలికి మనం మునిగేటప్పుడు కొంచెం నోట్లోకి వెళ్ళినప్పుడు చాలా కస్సిము చాలా ఇదిగా ఉంటుందన్నమాట. ఇవి ఉప్పు నీళ్ళు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఫోటోగ్రాఫర్ అతను వచ్చేసి ఒకటి తీసుకోండి సార్, మీకు మెమరీ లాగా ఉంటుందని తను అడుగుతూనే ఉన్నాడు వచ్చినప్పటి నుంచి. ఇంకా సర్లే గుర్తుగా ఉంటుంది కదా అనేసి ఒక ఫోటో పిక్ అనేది తీసుకున్నామన్నమాట. ఒక లామినేషన్ చేసి ఇచ్చేసారు. ఇంకా ఫైనల్లీ అయిపోయింది. ఇంకా మా వారు కూడా మునిగేశారు, వచ్చేస్తున్నారు అనమాట. మా చిన్నది మళ్ళీ వెళ్తుంది. ఇంకా మా వారు ఏడ మళ్ళా పట్టుకొని ముంచుతారు అనేసి ఇంకా పరిగెత్తి వచ్చేస్తుంది అనమాట తను కూడా. ఇంకా అందరం కూడా ఇక్కడ స్నానాలు అయిపోయాయి. ఇంకా ఫ్రెష్ అవ్వడానికి అనేది వెళ్తున్నాం అనమాట. ఇంక స్వామి దర్శనానికి వెళ్ళాలి కదా, మళ్ళీ ఇక్కడే టైం అయిపోతే ఇంకా మళ్ళీ ఈరోజే 3 చూసుకోవాలి. ఇది ప్లస్ ఉడిపి అలాగే ధర్మస్థలం ఇవన్నీ చూడాలి కాబట్టి ఇంకా ఎక్కువ టైం లేదనేసి ఓన్లీ 1 అవర్ 1.5 అవర్ వరకు మేము అలా సముద్రంలో అనేసి కొంచెం టైం స్పెండ్ చేసేసి వచ్చేసామన్నమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయేసి ఫస్ట్ పిల్లలకి టిఫిన్ తినిపించేసేసాము. మేమైతే ఏం తినలేదు, అలానే మేము దర్శనానికి అనేది వెళ్ళామన్నమాట. పిల్లలు అంతసేపు ఉండలేరు కదా, కాబట్టి ఫస్ట్ పిల్లలకి అనేది టిఫిన్ తినిపించేసేసి మేము వెళ్ళామన్నమాట. ఇంకా దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత టిఫిన్ తిని బయలుదేరామన్నమాట. చాలా బాగుందండి గుడి వచ్చేసి. గోపురం చాలా పెద్దదనమాట, చాలా బాగుంది. చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇలా గోపురానికి అటు సైడ్ ఇటు సైడ్ కూడా చాలా పెద్దవి ఇలా మనకి ఏనుగులు కూడా పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ కూడా కొన్ని ఫ్యామిలీ ఫోటో పిక్స్ అనేది తీసేసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా నేనే వీడియోగ్రాఫర్ లాగా అయిపోయాను కాబట్టి వాళ్ళందరికీ కొన్ని ఫొటోస్ క్లిప్ తీసి తర్వాత లాస్ట్లో నేను అనేది ఇలా తీసుకుంటూ ఉన్నాను అనమాట. కొంచెం ఎండ ఎక్కువగానే ఉండింది. మన కళ్ళే కొంచెం చలి ఎక్కువ అనిపించింది. అక్కడ స్వెటర్లు తీసుకెళ్ళాలి, మంకీ క్యాప్లు ఎలా ఉంటుందో అని భయపడ్డాము. అస్సలు చలి లేదనమాట. ఎక్కడ కూడా చాలా బాగుండింది. ఎక్కడ కూడా ఏం లేదు, బాగా అంతా బాగా జరిగిందనమాట. ఇక్కడ చూడండి తలుపులు ఎంత పెద్దగా ఉన్నాయి. ఇవి మనము టీవీలో చూస్తాం కదా ఆ టైప్ ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ వచ్చేసి గోపురంలో నుంచి బయటకు వచ్చేసాం కదా, ఇప్పుడు పైకి వెళ్తే ఇక్కడ మనం మెయిన్ గుళ్ళేకి అనేది ఎంటర్ అవుతాం అనమాట. మనకి గుడి చుట్టూ వచ్చేసి సముద్రమేనండి. చాలా బాగుందనమాట. ఇక్కడ చూడండి లొకేషన్ వచ్చేసి సూపర్ అని చెప్పొచ్చు. చిన్న పిల్లలు పెద్ద పిల్లల వరకు కూడా పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అంత మంచిగా ఉంది. లొకేషన్ వచ్చేసి సూపర్ అని చెప్పొచ్చు. ఇక్కడ దేనికో మా చిన్నది అలిగిందనమాట. దానికే కొంచెం వాళ్ళ నాన్న అలక తీరుస్తున్నాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా బాగా అనిపించింది కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా గుడి ముందర అనమాట వ్యూ వచ్చేసి గుడికి ఆపోజిట్లోనే ఇలా ఉంటుంది. చాలా బాగా అనిపించింది అనమాట. దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. ఏం రష్ కూడా ఏం లేరు అనమాట. బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. పిల్లలు వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. హాలిడేస్ టైంలో వచ్చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. అట్లా ఒక 1 డే 2 డేస్ స్పెండ్ చేయొచ్చు హ్యాపీగా వచ్చేసి. మేము బోటింగ్కి అక్కడ వెళ్ళలేదనమాట. చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఇంకా మా చెల్లెలు అయితే గురువే రావట్లేదు కాబట్టి ఇంక నేను మా ఆయనే వెళ్ళాలి. ఇంకా అమ్మ వాళ్ళు కూడా రారు కాబట్టి ఎందుకులే అనేసి ఇంకా మేము కూడా వెళ్ళలేదనమాట. అందులో టైం కూడా లేదు కాబట్టి బోటింగ్ అవన్నీ కూడా ఇంకా వాటర్కి సంబంధించినవి ఏమిటి కూడా మేము చేయలేదనమాట. ఓన్లీ
ఇంకా స్నానాలు చేసి వచ్చేసాము. ఇంకా ఇది వచ్చేసి గుడి బయట అనమాట. ఈ వ్యూ అంతా కూడా ఇంకా గుడి లోపలికి ఎంటర్ అయిపోయాము. గుడి లోపలికి ఎంటర్ అయిపోయి దర్శనం అంతా కూడా అయిపోయిందనమాట. ఎందుకంటే కొన్ని వీడియో అయితే తీయలేదనమాట, అక్కడ ఎట్లా ఉంటుందో ఏమో కదా అనేసి. ఓన్లీ గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత వీడియో తీస్తున్నాను. ఇక్కడ సైడ్ వచ్చేసి గుడి ఆవరణంలోది అనమాట. ఇప్పుడు తీసే వీడియో అంతా కూడా గుడి ఆవరణంలోనే. ఇక్కడ అన్నీ కూడా స్వామి విగ్రహాలను పెట్టేశారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారు విగ్రహాలు అన్నీ కూడా, వినాయకుడు అలాగే విష్ణువు శివుడు అందరూ ఉన్నారనమాట. ఇట్లా దీనికి ఆపోజిట్ కనిపిస్తున్న గుడి అనమాట, మెయిన్ గుడి. శివుడు ఉన్నాడు ఆ గర్భగుడిలో. ఇట్లా బయట ఆ పక్కన ఈ పక్కన వచ్చేసి శివుడు, అదే వినాయకుడు అలాగే కార్తికేయ అనమాట. వీళ్ళు ఉన్నారు, కుమారస్వామి వాళ్ళు ఉన్నారనమాట. అటు సైడు ఇటు సైడు చాలా బాగుందనమాట. చాలా మంచిగా బాగా ప్రసాదం చాలా మంచిగా అయితే దర్శనం బాగా జరిగిందనమాట. ఇక్కడ ప్రసాదం తీసుకొచ్చి ఇక్కడే అనేది తినేసి వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం పైకి కొండలాగా పైకి ఎక్కాలన్నమాట. అక్కడ పెద్దగా శివుడి విగ్రహం కనిపిస్తుంది కదా, ఆల్రెడీ బీచ్ వీడియోలో చూశారనుకుంటా. పైన పెద్ద విగ్రహం ఉంటుంది కదా శివుడు కూర్చున్నట్టుగా, అక్కడికి అనేది వెళ్ళాలన్నమాట. ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇక్కడ ఇంకా ప్రసాదం తినేసి ఇప్పుడు అక్కడికి అనేది వెళ్ళాలి. ఇక్కడ ప్రసాదంలో ఎందుకు ఎక్కువ లవంగాలు అనేది వేశారనమాట. మరి దేనికో ఏమో తెలియదు, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ఇక్కడ ప్రసాదం అంతా అయిపోయింది. ఆల్రెడీ అప్పటికే వీడియో సెల్ వచ్చేసి ఫుల్ డెడ్లో ఉందనమాట, బ్యాటరీ వచ్చేసి. ఇక్కడ చూడండి కొండపై నుంచి వ్యూ వచ్చేసి ఎలా ఉందో చాలా సూపర్గా ఉంది అనమాట. వ్యూ అంతా కూడా చూడండి, అంతా కూడా చెట్లే అనమాట. ఇలా మొత్తం అంతా బీచ్ టైపు చాలా బాగుందండి లొకేషన్. మనం ఇలా వీడియోల కంటే కూడా రియల్గా చూస్తే ఇంకా బాగా హ్యాపీగా ఉంటుందన్నమాట. అది వచ్చేసి ఇదిగోండి విగ్రహం వచ్చేసి శివుడు వచ్చేసి చాలా పెద్దగా ఉంది. నేను వచ్చేసి ఎక్కువ నాకు సైట్ ఎక్కువ ఉంది కదా, నేను ఎక్కువ ఎండకు అనేది కళ్ళు పెట్టి చూడలేను అనమాట. అందుకు ఫొటోస్కి అనేది తీస్తూ ఉంటే ఎక్కువసేపు ఉండలేకపోయాను. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ భూ కైలాస్ అనేసి లోపల అన్నీ కూడా విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా అంతా రామ సీత వాళ్ళు విగ్రహాలు అనమాట. ఇవి రామ సీత లక్ష్మణుడి విగ్రహాలు అనమాట. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత లోపల భూ కైలాస్ అని ఉంది, అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ అన్నీ కూడా విగ్రహాలు పెట్టారు. అక్కడ కూడా అంతేనమాట, కాళికాదేవి అలాగే విష్ణువు శివుడు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. రావణాసురుడు లింగం పట్టుకొని ఉంది కదా, అవి అన్నీ ఉన్నాయన్నమాట. గొర్రెల కాపరికి ఇచ్చేటివి అలా అన్నీ ఉన్నాయన్నమాట. ఆల్ టైప్ ఆఫ్ అన్నీ ఉన్నాయి లోపలన్నీ కూడా. ఇలా పెట్టి అన్ని విగ్రహాలన్నీ పెట్టి చూడటానికి పంపిస్తారనమాట. చాలా బాగా అనిపించింది అనమాట. ఇవన్నీ కూడా చూస్తే మనకి పురాణాలన్నీ గుర్తుకొచ్చేస్తాయి. అంత బాగా ఉందన్నమాట ఇక్కడంతా కూడా. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అనేది తీసామన్నమాట. ఇంకా ఆడికి ఫుల్ డెడ్ అయిపోయింది బ్యాటరీ వచ్చేసి. ఇలా ఉందన్నమాట. పైన ఇలా కొండపైన శివపార్వతులు అలాగే వినాయకుడు వీళ్ళందరూ ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది. నాకైతే ఏం దీని గురించి పెద్దగా ఐడియా లేదు, కానీ ఉన్నవన్నీ కూడా కొన్ని చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఫొటోస్. ఇక్కడ వచ్చేసి రావణాసురుడు చూడండి, ఇక్కడ సముద్ర స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు శివలింగం ఇచ్చినాడు. అక్కడ గొర్రెల కాపరి అతను కిందకి పెడతారు కదా, అది కొంచెం ఉంది కదా మనకి కథలో, అది అనమాట. దానికి సంబంధించి అలా పెట్టారు. చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మేము ఇంకా ట్రావెల్ అనేది మళ్ళీ బయలుదేరామన్నమాట. మేము మళ్ళీ ఇక్కడ నుంచి ఫస్ట్ ఇంకా ఉడిపికి అనేది బయలుదేరాము. ఈ వీడియో అంతేనండి. మరొక మంచి వీడియోతోనే మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వచ్చేటువంటి కూడా ఉడిపి ధర్మస్థలం ఇవన్నీ కూడా చూపిస్తాను. చాలా బాగున్నాయి వీడియోస్ అన్నీ కూడా. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.